సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ వ్యవహారం కలకలం రేపింది. ప్రభుత్వ వైద్యుడు కాకపోయినా దర్జాగా విధులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ కె రమేష్ నైట్ డ్యూటీలో ఉండగా ఆయనకి బదులు విధుల్లో ఆసుపత్రికి సంబంధం లేని వ్యక్తి ఉన్నారు. ఇక మీరెవరు అని ప్రశ్నించగా నకిలీ డాక్టర్ సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. డ్యూటీలో మరో వ్యక్తిని పెట్టి తన సొంత ఆసుపత్రికి ప్రభుత్వ వైద్యుడు రమేష్ వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ఇలాకాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. ఇక మరో ఇద్దరు వైద్యులు సైతం నకిలీలతో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఈ నకిలీ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఆ వైద్యుడు ఎవరు? అసలు అతను వైద్యుడైనా లేదంటే ఎవరినైనా కూర్చోపెట్టేసి డాక్టర్ అట్లా వెళ్లడం జరిగిందా? ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో గత కొంతకాలంగా నకిలీ డాక్టర్ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన వైద్యుడు ఆయన తన విధులు నిర్వహించకుండా ప్రైవేట్ వ్యక్తితో వ్యవహారం నడిపించడం, ఆ వ్యవహారం రాత్రి వేళల్లో జరగడం అనేది కొంత వివాదాస్పదమైంది. మనం జోగిపేట ఏరియా ఆసుపత్రి చూస్తే ఆ ఏరియా ఆసుపత్రిలో సంగారెడ్డికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జిల్లా కేంద్రానికి. అది ఆ ఏరియా ఆసుపత్రిలో బుధవారం అంటే నిన్న రాత్రి ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన డాక్టర్ కె రమేష్ అనే వ్యక్తి తనకు బదులుగా మరో వ్యక్తిని, ఆయన ప్రైవేట్ డాక్టర్ అని చెప్తున్నారు, ప్రైవేట్ డాక్టర్ రవి అనే వ్యక్తిని విధుల్లో ఉంచారు. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నట్టుగా తెలిసింది. ఇలా తరచూ జరుగుతున్నట్టుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రవి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆయన తన పేరు చెప్పవద్దని చెప్పి బతిమలాడడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ప్రైవేట్ వ్యక్తి డాక్టర్ గా చలామణి అవ్వడం, ఇది ఉన్నతాధికారులకు తెలియకుండా జరగడం అనేది తీవ్ర వివాదాస్పదమైంది. ఇది వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత నియోజకవర్గం ఆందోళన జోగిపేటలోనే జరగడం అనేది పెద్ద వివాదాస్పదం అని చెప్పుకోవచ్చు. జోగిపేట ఏరియా ఆసుపత్రి విషయంలో గతంలో కూడా మంత్రి సీరియస్ గా ఉన్నారు. గతంలో ఒకసారి ఏదైతే డాక్టర్లు తరచుగా ఉండడం లేదన్న వ్యవహారంలో ఆకస్మిక తనిఖీ చేసి వైద్యులు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకున్నారు అప్పట్లో. అయితే సదరు కార్యక్రమం జరిగిన సందర్భంలో అప్పుడున్న డిసిహెచ్ఎస్ కొంత ఆ గొడవను సర్దుమనిగే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడైతే ఇది చాలా సీరియస్ ఇష్యూగా చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఇలా విధులు నిర్వహించడం అనేది ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైతున్నారో ఆయన రవి ఈ పెట్టుకున్న వ్యక్తిగా చెబుతున్నారు. ఎవరైతే రమేష్ ఉన్నారో, రమేష్ అనే వ్యక్తి సంగారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రిలో తన ఆసుపత్రిలో ఏదైతే నిన్న రాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా ఉన్నారు, అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. అంటే ఈ రెండు వ్యవహారాలు మనం చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండడం, అక్కడ ప్రైవేట్ వ్యక్తి ఉండడం అనేది కొంత వివాదాస్పదమైంది. డాక్టర్ల వ్యవహారం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సీజనల్ వ్యాధుల దృష్ట్యా చూస్తే సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్నాయి. డెంగ్యూ లాంటి ప్రమాదకర జబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రైవేట్ ఆసుపత్రిని చూసుకుంటూ ప్రభుత్వ విధులకు వెళ్ళకపోవడం అనేది డాక్టర్ కు చెడ్డ పేరు కావచ్చు. ఇది ఈ వ్యవహారంలో ఇప్పటికే సూపరింటెండెంట్, ఈ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ సౌజన్యని కూడా అడగడం జరిగింది. నిన్న రాత్రి విధుల్లో డాక్టర్ రమేష్ లేడా అని అడిగితే ఆమె కూడా ఆయన విధుల్లో లేరని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మెమో కూడా జారీ చేస్తాము, ఇది సిద్ధం చేస్తున్నామని చెప్పి ఆమె వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ వ్యవహారాన్ని పూర్తిగా చూస్తే గతంలో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగిందని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రస్తుతం ఈ డాక్టర్ ఎవరైతే రమేష్ ఉన్నారో ఆయన డిప్యుటేషన్ పై ఉన్నారు. ఆ జోగిపేట ఆసుపత్రిలో కూడా ఆయన విధులు కూడా అక్కడ కావు, డిప్యుటేషన్ పైన జోగిపేట ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆయన్ని అడిగి చూస్తే ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఎవరైతే రవి అనే వ్యక్తి ఉన్నాడో ఆయన కూడా డాక్టరే అని చెబుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో కానీ ప్రభుత్వం నియమించడంలో కానీ ఏమీ లేదు. అలాంటి వ్యక్తిని డాక్టర్ గా క్రియేట్ చేసి అక్కడ ఉంచడం అనేది రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టే అని చెప్పి కొంతమంది స్థానికులు అయితే వాపోతూ ఉన్నారు.
ఇలాంటి వ్యవహారంలో సీరియస్ యాక్షన్ ఉంటే గానీ వైద్యుల వ్యవహారంలో కొంత మార్పు రాదు అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ రమేష్ ఒక్కడే కాదు, మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఇదే వ్యవహారం నడిపిస్తూ ఉన్నట్టుగా మనకు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి నగేష్ ఇతని పైన ఎవరైతే రమేష్ ఉన్నారో డాక్టర్, ఆయన పైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే జోగిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్య గారితో మాట్లాడడం జరిగింది. ఆమె ఏవైతే ఈ రమేష్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి ఇమీడియట్ గా మెమో అయితే జారీ చేస్తామని చెప్పి ఆమె తెలియజేశారు. జోగిపేట ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓతో మాట్లాడి ఇప్పటికే మెమో సిద్ధం చేశాం, ఆయనకు రేపు మెమో ఇష్యూ చేస్తామని చెప్పారు. మెమోతో ఈ వ్యవహారాన్ని సరిపెట్టకుండా ఇది క్రిమినల్ గా నేరంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే డాక్టర్ గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తి ప్రభుత్వానికి తెలియకుండా ప్రైవేటు వ్యక్తులతో వైద్యం చేయించడం అంటే అది చాలా వివాదాస్పదమైన విషయంగా చెబుతున్నారు. ఏదైనా జరిగితే రోగుల ప్రాణాల మీదకి వస్తే ఎవరు బాధ్యులు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత జిల్లాలోనే ఇలా జరగడం అనేది కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉండే విధంగా మంత్రి పలుమార్లు కూడా ఆసుపత్రులు విజిట్ చేయడం, ఆసుపత్రుల అభివృద్ధి కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఇట్లాంటి డాక్టర్లు మంత్రికి చెడ్డ పేరు తెచ్చే తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని చెప్పి కొంతమంది వైద్యులు, సిబ్బంది అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.